ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయింది. దీని గురించి అనేక మంది ర్యాలీలు తీస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ కావద్దని ఎన్నో దువాలు చేశారు, ఎంతో ప్రార్థనలు చేశారు. కానీ అయినా కానీ వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది పాస్ అయింది. సోదరులారా, ఈ టైంలో మనం చేయాల్సిన విషయం ఏంటంటే రోడ్ల మీద ర్యాలీలు చేయడం కానీ, వేరే వేరే అల్లకొల్లాలు సృష్టించడం కానీ, లేదా సామాన్లు ఏదైతే వస్తువులు బైకట్ చేయడం కాదు. సోదరులారా, మన దగ్గర ఒక పెద్ద పొరపాటు పోతుంది. ఏంటిది అంటే మనము ఖచ్చితంగా మనం అల్లాని ప్రార్థించట్లేదు, నమాజులు చేయట్లేదు, ఇస్లాం పని చేయట్లేదు. ఇస్లాం పని నమాజులు ఖచ్చితంగా యావత్తు ప్రపంచంలో ముస్లింలు అందరూ ఇస్లాం పరంగా నమాజులు మరియు దువాలు మరియు ఖురాన్ చదవడం అన్ని ప్రకారంగా ఇస్లాం పరంగా మనం మంచి పద్ధతులు చేస్తే అల్లా యొక్క మదద్, అల్లా యొక్క కారుణ్యం ఖచ్చితంగా వస్తుంది. సోదరులారా, ఈ విషయం ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. దయచేసి సోదరులారా, వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయినా ఎవరు యావత్తు ప్రపంచాన్ని ఎవరు గడగడ రాణించినా కానీ దాన్ని ఆపే శక్తి, దాన్ని తొక్కే శక్తి ఏదైనా కానీ అది కేవలం అల్లాకు మాత్రమే ఉంది. సోదరులారా, మనము ఖచ్చితంగా అల్లాకు ప్రార్థన చేయాలి, నమాజులు చేయాలి, మనం దువాలు చేయాలి. ఖచ్చితంగా మనం ముస్లిం యూనిటీగా ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండాలి. సోదరులారా, మనము విడిపోయి ఎంతో బాధల్లో ఉన్నాము. ఒక్కరు యూనిటీగా లేకుండా జమాతులని రకరకాలుగా మనము చిన్న భిన్నగా మనం అయిపోయాం. సోదరులారా, ఈ వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మనం తెలుసుకుంటే ముస్లిం ఆస్తులు జప్తు చేయడం కానీ ఇది ఎన్నో రోజుల సంగతి జరుగుతుంది. ఎన్ఆర్సీ అని, హిజాబ్ కర్ణాటక అని ఎన్నో రకాలుగా ముస్లింల మీద అపండాలు, ముస్లింల మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం, దీనికి లోపం ఏదన్నా ఉంది అంటే అది కేవలం మన ఒక ఈమాన్ కమ్జోరు, మన ఇస్లాము మనం కమ్జోరు చేసుకున్నాము, మనం ఖురాన్ని పక్కపండు పెట్టేశాము, నమాజులు వదిలేశాము. అందుకే ఈ రకంగా మనకు జరుగుతుంది. సోదరులారా, ఇకనైనా మారండి సోదరులారా.